ఔషధ మొక్కగా నూనె గింజ పంటగా విశిష్ట ప్రాధాన్యత కలిగిన పంట కుసుమ. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటలో ఆదాయం తక్కువగా ఉండటం, మొక్కకు ముళ్ళు అధికంగా ఉండటం, పంట కోతకు కూలీలు దొరకకపోవడం వల్ల క్రమేపీ దీని సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. అయితే ఇటీవల కాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగటం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఏర్పడడంతో ఈ పంట భవిష్యత్ ఆశాజనకంగా కనిపిస్తోంది. దీనికి తోడు ముళ్ళు లేని రకాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. రబీ పంటగా కుసుమ ప్రాధాన్యత, సాగు వివరాలను తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి సుబ్బారావు. నూనె గింజ పంటల్లో బహుళ ప్రయోజనాలతో ఆకర్షిస్తున్న పంట కుసుమ. దీని శాస్త్రీయ నామం కార్ధమస్ టింక్టోరియస్. ఇది కొమ్మలు కలిగిన ఏకవార్షిక గుల్మం. దీని ఆకులు వాడిగా ఉన్న ముళ్లను కలిగి ఉంటాయి. మొక్కలు 30 నుండి 150 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. కుసుమను ఇంగ్లీష్లో సాఫ్ ఫ్లవర్ అంటారు. పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఒక్కో పువ్వులో 15 నుంచి 20 గింజలుంటాయి. ఈ మొక్క యొక్క తల్లివేరు దృఢంగా ఉండడం వలన పొడి వాతావరణాన్ని బాగా తట్టుకోగలదు. కాని కాండం పెరిగే దశ నుండి మొక్క పూర్తిగా ఎదిగే వరకు మంచును ఎంతమాత్రం తట్టుకోలేదు. భారతదేశంలో ఈ పంట విస్తీర్ణం సుమారు 3,60,000 హెక్టార్లుగా ఉంది. కర్ణాటక, మహారాష్ట్రల్లో సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో 12,000 ఎకరాల్లోనూ, తెలంగాణ రాష్ట్రంలో 20,000 ఎకరాలకే దీని సాగు పరిమితమైంది. ఆరోగ్యపరంగా కుసుమ నూనె వాడకం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హృద్రోగులు, చిన్నారులు, ఎముకల వ్యాధిగ్రస్తులకు ఈ నూనె స్వస్థత చేకూరుస్తుంది. ఈ పంట సాగుకు సెప్టెంబర్ మొదటి పక్షం నుంచి అక్టోబర్ వరకు అనుకూలమైన సమయం. ఆలస్యమైనప్పుడు నవంబర్ 15 వరకు విత్తుకునే అవకాశముంది. సాగు చేసిన రకాన్ని బట్టి కుసుమ పంటకాలం 120 నుంచి 135 రోజుల వరకు ఉంటుంది. గతంలో ఎకరాకు 3-4 క్వింటాళ్ల దిగుబడి రావడం కష్టంగా ఉండేది. కాని ప్రస్తుతం అభివృద్ధి చెందిన రకాలతో ఎకరాకు 6 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది. అధిక దిగుబడినిచ్చే రకాల్లో TSF 1, నారీ 6, నారీ NH1, PBNS 12, TSH 185, SSF 708 వంటి రకాలున్నాయి. వీటిలో నారీ 6 రకం ముళ్ళు లేనిది. పంట కోత నూర్పిడి సులభంగా ఉంటుంది. కుసుమ పువ్వుల నుండి సేకరించే పూరెక్కల నుండి తీసిన రంగును ఆహార పదార్థాలకు రంగునిచ్చే మూలకంగా వస్త్రాలలో అద్దకపు రంగుగా విరివిగా వాడుతున్నారు. ఇప్పుడు తేనీటిలో కూడా వినియోగిస్తున్నారు. అందువల్ల పూరెక్కలను సేకరించి మార్కెట్ చేస్తే రైతుకు అదనపు రాబడి లభిస్తుంది. కిలో పూరెక్కలకు 800 నుండి 1000 రూపాయల ధర లభిస్తోంది. ఎకరాకు 30 కిలోల వరకు పూరెక్కలను సేకరించి అదనపు రాబడి పొందే వీలుంది. ప్రస్తుతం రబీలో విత్తిన కుసుమ పంట చాలా ప్రాంతాల్లో పూత దశ నుండి కోత దశకు చేరుకుంది. కుసుమ నూనె వాడకం పెరగడంతో వివిధ కంపెనీలు పొలాల వద్దే పంటను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రకాశం జిల్లాలో రబీ పంటగా కుసుమను విస్తరించేందుకు శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 2-3 తడులు అందించే ప్రాంతాల్లో రైతులు కుసుమ సాగు ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేస్తున్నారు దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి సుబ్బారావు. ఇది కుసుమ అంటామండి, సాఫ్లవరు. ఇది ముఖ్యంగా ఆయిల్ సీడ్ అంటే నూనె గింజలకు సంబంధించినటువంటి పంట. ఇది అక్టోబరు, నవంబర్లో వేసుకునే పైరు. ఇది సుమారు 115 నుంచి 120 రోజుల కాలపరిమితి కలిగింది. ఇందులో ముళ్ళు రకాలు ఉన్నాయి, ముళ్ళు లేని రకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కుసుమ ముళ్ళు ఉన్నటువంటి రకం అన్నమాట. పాతకాలంలో ఏంటంటే దీన్ని పొలం చుట్టూ కూడా ఒక కంచెలాగా వేరేటువంటి పశువులు కానీ లేకపోతే పక్షులు కానీ బర్డ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకునే దానికి వేసేవాళ్ళండి. తర్వాత దీని నుంచి వచ్చేటువంటి గింజల్ని కొంచెము నూనె గింజలు అంటాం వీటిల్లో. ఇది ముఖ్యంగా మెడిసినల్ వాల్యూ ఉంటుందండి. కొన్ని మందుల్లో కూడా ఈ ఆయిల్ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దిగుబడి స్థాయి చూసుకున్నట్లయితే మనకు బాగా వచ్చింది అనుకుంటేనే ఇంప్రూవ్డ్ వెరైటీస్లో 4 నుంచి 6 క్వింటాలు ఉంటుందండి. 115 నుంచి 120, 125 రోజుల కాల పరిమితిది. ఇక్కడ మేమేంటంటే సార్వా అంటే ఖరీఫ్లో పంటల సరళి అనేది ఇక్కడ పరీక్ష చేస్తున్నాము. వర్షపాతం బాగుండి నీటి తళ్ళు కూడా 2-3 ఇచ్చే పరిస్థితుల్లో ఒక పైరు వేసే బదులు 2 పైర్లు ఖరీఫ్లో ఒకటి, అది తీసేసిన తర్వాత రబీలో ఇంకొక పైరు వేసుకున్నట్లయితే మరి 2 పంటల్ని ఖర్చు తక్కువతో నికరాయం పెంచుకునే ఉద్దేశంతో వేయడం జరిగింది. దిగుబడి స్థాయి హై ఈల్డింగ్ వెరైటీస్ అయితే 4 నుంచి 6 క్వింటాలు వస్తుందని లాస్ట్ ఇయర్ వేసాము, బాగానే వచ్చిందండి. సుమారు మనకి 4 నుంచి 5 క్వింటాల దిగుబడి స్థాయి వచ్చింది. మార్కెట్లో మామూలుగా
మరి పూర్తిగా 4,000 నుంచి 5,000 మాత్రమే ఉన్నదని తెలిసింది. మరి ఇందులో ఆయిల్ కంటెంటు సుమారు అది మనకి 30-40% ఆయిల్ ఉంటుంది. ఆయిల్కి మెడిసినల్ వాల్యూ ఉన్నది. అంటే కొన్ని మందుల తయారీలో ఉపయోగిస్తారు. తర్వాత కాస్మెటిక్స్ కంపెనీలు కాస్మెటిక్స్ వాటిలో కూడా ఉపయోగం జరుగుతుంది. కాబట్టి మరి దిగుబడి స్థాయి తక్కువ ఉన్నా కానీ మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉందండి. ఇది ఎకరానికి మనం చూసుకున్నట్లయితే ఒక 4 నుంచి 6 కిలోలు సరిపోద్దండి. 2 వరుసల మధ్యలో 40 సెంటీమీటర్లు ఉంచుకోవాలి. అలాగే మొక్క మధ్య 10 నుంచి 15 సెంటీమీటర్లు ఉన్నట్లయితే సరిపోద్దండి. తక్కువ శ్రమ ఖర్చుతో మంచి ఫలితాలనిచ్చే పంట కుసుమ. నీరు నిలువని బరువైన నేలలు, నీటి వసతి గల ఎర్రగరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఈ పంటలో ఆదాయం పెంచుకునేందుకు వేరుశెనగ, అపరాల పంటలను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. అయితే ఈ పంటకు ఆకుమచ్చ తెగుళ్లు, పేనుబంక పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిని సకాలంలో నివారించాలి. సాగు చేసిన రకాన్ని బట్టి 115 నుంచి 135 రోజుల్లో పంట పక్వ దశకు చేరుకుంటుంది. గతేడాది ప్రయోగాత్మకంగా సాగు చేసిన పంటలో కూడా మంచి ఫలితాలు వచ్చాయని, తక్కువ ఖర్చుతో రైతుకు రాబడి ఆశాజనకంగా ఉంటుందని డాక్టర్ సుబ్బారావు తెలిపారు. పోషక పదార్థాలు దీనికి అంత ఏం అవసరం లేదండి. మన మామూలుగా 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం ఒక హెక్టార్కి, అట్లాగే పొటాష్ కూడా ఒక 15 కిలోలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ ముఖ్యంగా దీనిలో మనం చెప్పుకోదగ్గ లాస్ట్ ఇయర్ వేసామండి. చూడండి, ఇక్కడ ముళ్ళు, ఆకులు కూడా రఫ్గా ఉన్నాయి. మాకు తెలిసినంత వరకు కూడా లాస్ట్ ఇయర్ వేసాము, ఎటువంటి పురుగు కానీ తెగులు కానీ గమనించలేదు. అట్లాగే ఈ సంవత్సరం కూడా ప్రస్తుతము చూడండి మీరు, ఫ్లవరింగ్ కూడా ఇంకా రాలేదు. క్రాప్ కండిషన్ బాగానే ఉంది. ప్రధానంగా ఈ పురుగులు అనేది తక్కువ అండి ఈ పైరు మీదకి. ఈ మామూలుగా నల్ల నేలకి బాగా అనుకూలమైన పంట అండి. అట్లాగే మంచు ఈ రబీ సీజన్లో వేస్తా ఉంది కాబట్టి మంచు మీద కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడన్నా 1-2 తళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే డెఫినెట్గా మనకి పూత ముందు కానీ తర్వాత గింజ తయారప్పుడు కూడా 2 తళ్ళు ఇచ్చుకున్నట్లయితే 4 క్వింటాల బదులు 6 క్వింటాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుందండి. పెట్టుబడి ఏమో చాలా తక్కువే అండి. 6 నుంచి 8 వేలు ఎకరాకి అయ్యే అవకాశం ఉంటుందండి. 4 క్వింటాలు మీకు దిగుబడి వచ్చినా కానీ ఒక 5,000, క్వింటాకి 5,000 వేసుకున్నా కానీ 20,000 వచ్చేస్తే 10,000 వచ్చేదానికి అవకాశం ఉందండి. అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఇది ఎటువంటి పెస్ట్ డిసీజులు రావట్లేదు. తర్వాత పొలం చుట్టూ కంచిగా వేసుకున్నా కానీ కొంత మరి పందులను కానీ ఇంకా మిగతా వేరే కోతులు బెడత కానీ కొంత రక్షించుకునేదానికి కూడా అవకాశం ఉంటుందండి. చూశారుగా కుసుమ సాగు ఎంత ఆశాజనకంగా ఉందో. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రకంగా నిర్లక్ష్యానికి గురైన పంట ఇది. ఆదాయం తక్కువగా ఉన్నా పూతను సేకరించటం ద్వారా, అంతర పంటలు సాగు చేయడం ద్వారా నికర లాభం పెంచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వంట నూనె దిగుమతులు దేశానికి భారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యానికి మేలు చేసే విశిష్ట విలువలు కలిగిన కుసుమ వంటి నూనె గింజ పంటల సాగుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తే రైతులు సాగువైపు ఉత్సాహంగా ముందడుగు వేసే అవకాశముంది. కూరగాయల్లో విస్తారంగా సాగవుతున్న పంట టమాటా. ఈ ఏడాది ప్రారంభం నుంచి టమాటా సాగుతో మంచి లాభాలు గడించిన రైతులకు ఇప్పుడు ధరల పతనం ఆశనిపాతంగా మారింది. దీనికి తోడు తోటల్లో చీడపీడల ఉధృతి పెరిగిపోయింది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పొగాకు లద్దె పురుగు ఉధృతితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తోట వయసుతో నిమిత్తం లేకుండా అన్ని దశల్లోనూ ఈ పురుగు ఆశించే ప్రమాదం ఉండటం వల్ల రైతులు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ కాలంలో పంట చేతికొచ్చి మంచి ఆర్థిక ఫలితాలందించే కూరగాయ పంటగా టమాటా పేరుగాంచింది. ధరల హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉండే ఈ పంటలో ఏదో ఒక సీజన్లో రైతుకు రేటు కలిసి వస్తుండటంతో చాలా మంది రైతులు అన్ని కాలాల్లోనూ ఈ పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ధరల పతనంతో రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే మున్ముందు రేటు కలిసి వచ్చే అవకాశం ఉండడంతో చాలా మంది రైతులు రబీలో నవంబర్ వరకు ఈ పంట సాగు చేశారు. కొంతమంది రైతులు వేసవిని దృష్టిలో పెట్టుకుని జనవరి, ఫిబ్రవరి మాసాల్లో టమాటా విత్తేందుకు సన్నద్ధమవుతున్నారు. రబీలో నాటిన తోటల్లో ప్రస్తుతం పొగాకు లద్దె పురుగు దాడి రైతుకు పెద్ద తలనొప్పిగా తయారైంది. లేత తోటల్నే కాక ముదురు తోటల్లోనూ ఈ పురుగు దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పురుగును గుర్తించిన వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపడితే నివారణ సులభమని తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ ఏ వెంకటరెడ్డి. నీటి వస్తు ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో కూరగాయ పంటలలో అయినటువంటి ముఖ్యంగా టమాటాను ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ పైరు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడే పూతకొచ్చేటువంటి దశలో ఉంది. మరి ముఖ్యంగా ఈ రబీలో సాగు చేసినటువంటి టమాటా పైరులో ముఖ్యంగా ఆశించేటువంటి చీడపీడలలో ప్రధానమైనటువంటిది, ఎక్కువగా నష్టం చేసేటువంటి పురుగు కనుక చూసుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఈ పురుగు ఆశించడం వల్ల కేవలం ఈ యొక్క దిగుబడులు తగ్గడమే కాకుండా ముఖ్యంగా
ఈ కాయ యొక్క నాణ్యత కూడా లోపించడం జరుగుతూ ఉంటుంది. పొగాకు లద్దె పురుగు ఆశించినటువంటి కాయలకు మార్కెట్లో సరైనటువంటి ధర రాకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వేసినటువంటి టమాటా పైరులో ఇప్పుడిప్పుడే ఈ పొగాకు లద్దె పురుగు యొక్క ఉనికి మనం గమనించడం జరిగింది. ముఖ్యంగా ఆకులన్నీ కూడా జల్లడాకుల్లాగా మారినటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ పొగాకు లద్దె పురుగును మనం తేలికగా అరికట్టుకోవచ్చు. ఈ పొగాకు లద్దె పురుగుకు సంబంధించినటువంటి రెక్కల పురుగులు, తల్లి రెక్కల పురుగులు ఈ టమాటా ఆకుల అడుగు భాగంలో ఒకే దగ్గర గ్రుడ్లను గుంపులుగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ గ్రుడ్లు పొదిగిన తర్వాత వచ్చినటువంటి పిల్ల పురుగులన్నీ కూడా అదే ఆకుపైన 100 నుంచి 300 వరకు పురుగులు అదే ఆకుపైన ఉన్నటువంటి పత్రహార్థాన్ని అంతా కూడా గోకి దాన్నంతా కూడా జల్లడాకులాగా తయారు చేసిన తర్వాత తయారైనటువంటి కాయలు, లేత కాయల దగ్గర నుంచి కోతకు సిద్ధంగా ఉన్నటువంటి కాయల వరకు ఏ దశలోనైనా కూడా కాయలకు నష్టం చేయడానికి అవకాశం ఉంటుంది. కాయలు రాలిపోవడం కానీ, లేదా ఈ తయారు చేసినటువంటి రంధ్రాల నుంచి ఈ ఫంగస్ అంటే శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఈ కాయలను కూడా కుళ్ళిపోయి మొక్క నుంచి కింద పడిపోవడం, ఆ విధంగా నాణ్యత అనేటువంటిది బాగా లోపించడం జరుగుతూ ఉంటుంది. రైతు సోదరులు ఈ పురుగు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఈ జల్లడాకులను గుర్తించి ఆ ఆకులను కనుక మనం తుంచి నాశనం చేసినట్లయితే ఒకటేసారి 100 నుంచి 200 వరకు కూడా పురుగు మందులు లేకుండానే మనం నివారించుకున్న వాళ్ళమవుతాం. ఇక రెండవది, ఈ పురుగుల వలసను ఆపడానికి పైరు చుట్టూరా ఒక 2 వరుసలు లోతు నాగలిసాలు వేసి దాంట్లో ఈ పురుగు మందులకు సంబంధించినటువంటి డస్ట్ మందులు అంటే ఫాల్డా లాంటి ఈ పురుగు మందుని కనుక చల్లినట్లయితే ఈ పురుగు యొక్క వలసను మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మూడవది చాలా ముఖ్యమైనటువంటిది, ఈ పురుగు ఎక్కువగా ఆముదం పైరుని ఎక్కువగా ఇష్టపడుతుంది. కాబట్టి ఆముదం లాంటి మొక్కలు ఒక ఎకరానికి 20 నుంచి 25 వరకు కనుక పెంచుకున్నట్లయితే జల్లడాకులను గుర్తించి ఆ ఆముదం ఆకులు కనుక తుంచి వేసినట్లయితే ఆ విధంగా కూడా కొంతవరకు మనం పురుగును నివారించుకోవచ్చు. ఇక మూడవది చాలా ముఖ్యమైనటువంటిది, పురుగు మందుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. పురుగు లేత దశలో ఉన్నప్పుడు ఎసిఫేట్ అయితే 1 లీటర్కు 1.5 గ్రాములు, లేదా క్లోరిపైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు, లేదా మోనోక్రోటోఫాస్ అయితే 1.6 నుంచి 2 మిల్లీలీటర్లు. ఈ విధంగా పాత మందులను కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు సమయం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ పురుగు పగటి వేళల్లో ఎక్కువగా కనిపించదు. కాబట్టి ఉదయం వేళ కానీ లేకుంటే సాయంత్రం వేళ కానీ పురుగు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పురుగు మందులు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. తర్వాత పురుగు బాగా పెరిగిన తర్వాత మనకు మార్కెట్లో దొరికేటువంటి ఫ్లూబెండియామైడ్ అయితే 1 ఎకరాకు 200 మిల్లీలీటర్లు, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ అంటే కొరాజిన్ లాంటి మందులు అయితే 60 మిల్లీలీటర్లు, ఇండాక్స్ కార్బన్ అవాంట్ అయితే 200 మిల్లీలీటర్లు. ఈ మందులను మనం మార్చుకుంటూ కూడా పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పురుగు యొక్క ఉధృతి బాగా ఉండి పురుగు మందులు కూడా పనిచేయనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా విషపేరలు తయారు చేసుకొని ఈ పురుగును మనం నివారించుకోవాలి. ఈ విషపేరల తయారీకి 1 ఎకరాకి 10 కిలోల వరి తవుడు, 2 కిలోల బెల్లము, అదేవిధంగా సుమారుగా 1 లీటరు క్లోరిపైరిపాస్ మందులను కలిపి ఉదయం వేళ కానీ లేకుంటే సాయంత్రం వేళలో కానీ పైరుపైన మనం చల్లినట్లయితే ఈ పురుగు ఆకర్షించబడి ఆ విధంగా కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషపేరలు చల్లినప్పుడు కానీ ముఖ్యంగా ఆ పురుగు మందుకు సంబంధించినటువంటి వెయిటింగ్ పీరియడ్ను చూసుకొని కొన్ని రోజులు ఆగిన తర్వాత మాత్రమే కాయలను కోసి మార్కెట్కు పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రబీలో సాగు చేసినటువంటి ఈ టమాటా పైరులో ఆశించేటువంటి లద్దె పురుగును ఈ విధమైనటువంటి సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా తేలికగా మనం అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉపాధి హామీ పథకం ఇచ్చిన చేయూతతో పలువురు రైతులు ఉద్యాన పంటలపై దృష్టి సారించారు. తక్కువ సమయంలోనే పంట దిగుబడులు వచ్చే పండ్ల రకాలను ఎంచుకొని సాగు చేస్తున్నారు విజయనగరం జిల్లాకు చెందిన రైతులు. అధికారుల సలహాలను, సూచనలను పాటించడంతో నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సహకారం అందడంతో విజయనగరం జిల్లా రైతాంగం ఉద్యాన తోటల పెంపకం చేపట్టారు. సరైన సాగునీటి సదుపాయం లేని మెట్ట ప్రాంత రైతులు ఉపాధి హామీ పథకం కింద అందించిన జామ, బొప్పాయి పండ్ల మొక్కలను తీసుకుని పెంపకం చేపట్టారు. అంతేకాదు
మొక్కలు పెట్టేందుకు గుంతల తవ్వకం, నీటి తడులు, చీడపీడలను అరికట్టేందుకయ్యే ఖర్చును అధికారులివ్వటంతో చాలా మంది రైతులు తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన రైతు ఆవాల గురువులు తనకున్న 3 ఎకరాల్లో ఏడాది క్రితం జామను నాటారు. ప్రస్తుతం తోట వయస్సు 9 నెలలు. ఏడాదిలోపే దిగుబడులు వస్తుండటంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అంతర పంటలుగా పలు పంటలను సాగు చేసి అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ రబీలో కూడా అంతర పంటను వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కింద సంవత్సరం మా ఉపాధి హామీ ద్వారా ఆఫీసర్లు వచ్చారు, జామ మొక్కలు ఏమని చెప్పారు. కానీ అప్పుడు మనకి పంట గురించి అవగాహన లేక మాకు పెద్ద తెలియదు. తర్వాత మళ్ళీ ఆ సలహా మేరకు మళ్ళీ వేసాం దీన్ని. కాకపోతే ఒక సంవత్సరం అయింది, పంట ఇప్పుడు కాపుకి వచ్చింది కాబట్టి ఎంత కొంత మరి దీనివల్ల ఆదాయం వస్తుందని ఇంకా చూస్తున్నాం. దీంట్లో చాలా అంతర పంటలు వేస్తున్నాం సార్. నువ్వులు, పెసలు, వేరుశనగ వేస్తున్నాము. అది దానివల్ల ఎంత కొంత అది కూడా ఆదాయం వస్తుంది. దీని గురించి మాకు గవర్నమెంట్ ఉపాధి హామీ ద్వారా దాన్ని సప్లై చేస్తే ఎంత కొంత సపోర్ట్ చేస్తే మనకు బాగుంటుందని ఆశిస్తున్నాం. మెట్ట ప్రాంతాల్లో పండ్ల తోటలను పెంపకాన్ని అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం కింద ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని ఇవ్వడమే కాకుండా వాటి నిర్వహణకు కొంత మొత్తం కూడా చెల్లిస్తున్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. మన గవర్నమెంట్ అయితే రైతులకి పండ్ల తోటలు పెంపుకోవడానికి చాలా సహకరిస్తుంది. అలాగే ఏ రైతుకైనా ఎన్ని మొక్కలు కావాలంటే ఎన్ని మొక్కలు ఇస్తూ వాళ్ళకి వాచ్ అండ్ వార్డు, వాటరింగ్, గుమ్ముల తీత కూడా గవర్నమెంటే చేస్తుందండి. ఎవరికి కావాలన్నా ఇప్పుడు కూడా ఇస్తారండి. బొబ్బుల మండలం కోమటిపల్లి పంచాయతీలో ఇంతవరకు జామ తోట అంటే ఎవరు వేయలేదు సార్. మా కోమటిపల్లి పంచాయతీ 2 రైతులు వేశారు, ఆవాల గురువులు, లంక సత్యం అని. వాళ్ళు చాలా చక్కగా పెంచుకుంటున్నారు. ఈరోజు దానివల్ల ఇన్కమ్ కూడా వస్తున్నారు సార్. ఇగో ఈ తోటలన్నీ మేము ఉపాధి హామీలు ఇచ్చినవి సార్. ఇవన్నీ గవర్నమెంట్ కూడా ప్రభుత్వం చాలా సహకరిస్తుంది రైతులకి. ఎవరైనా మా పండ్ల తోటలు వేసుకొని పెంచుకోవడానికి ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారాలు కూడా మేము అందిస్తాం సార్. ఉపాధి హామీలో పండ్ల తోటలు పెంచుకున్న ప్రతి ఒక్క రైతుకి మొక్క సంరక్షణ మొత్తం 50 పైసలు ఇస్తారు సార్ రోజు ఒక్కరికి. అలాగే నీరు పోతలకి నెలకు 4 సార్లు చొప్పున 16 రూపాయలు ఇస్తారు సార్. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొక్కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.